ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాల ఐక్యతతోటి ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు కార్మికులను అణచివేసే పద్ధతిలో చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ సహకరించాలి. ఎందుకంటే జన సమీకరణ అన్ని కార్మిక సంఘాలతో వచ్చారు, అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎవరికి విభేదం ఏం లేదు, మనకు మోడీయే టార్గెట్, అది గమనంలో పెట్టుకొని మనం పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన రాష్ట్ర ఐఎన్టీసీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పర్వతాల్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా సీనియర్ సిఐటి నాయకులు మాణిక్యం గారు, మహిళా సంఘం నాయకులు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు, మిడ్ డే మీల్స్, ఇలా చూసుకుంటూ పోతే అన్ని ప్రజా సంఘాలతో కూరుకున్నటువంటి స్కీమ్ వర్కర్లు కూడా రావడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే షేర్లింగంపల్లిలో ఈ కార్యక్రమం చేయాలని కలుపుకొని అందరినీ కార్మికులని ఇక్కడికి రావాలని చెప్పడం జరిగింది. అందరికీ కార్మిక వర్గం తరఫున, మా సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను, విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నాయకులు, మన ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మనం ఎలా విధంగా ఉన్నామో అదే విధంగా మనం కింద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మనం ర్యాలీగా వెళ్ళి పీజీఆర్ స్టేడియంలో మనం అక్కడ మాట్లాడుకొని వెళ్ళిపోతాము. మీరందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను.